హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై స్టోరీ పుష్పవల్లి. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి వెళ్ళిపోదాం. అలా మృదుల తన వంటి మీద ఉన్న దుప్పటిని దురుసుగా పక్కకు విసిరేసి లేచి నుంచుంటుంది. ఆ చీకట్లో ఎంతో ఆత్రంగా ముందుకు వెళుతూ బయట తనకేదో పెద్ద పని ఉన్నట్లే పెరటి గుమ్మం తలుపు తీసి ధైర్యంగా ఎంతో ఆత్రంగా బయటకు అడిగేస్తుంది. ఎటు చూసినా చిమ్మ చీకటే. పుష్పవల్లి రాకతో ఆ ప్రదేశంలో చిన్నగా మార్పులు రావడం చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా వచ్చిపడ్డ హోరుగాలి పుష్పవల్లిని బయటకు రమ్మన్నట్లు ఆహ్వానిస్తున్నట్లు అనిపించింది. తన కనుగుడ్లను గుండ్రంగా తిప్పుతూ బయటకు అడిగేసింది మృదుల. సుడులు తిరుగుతున్న ఆ గాలికి చెట్ల ఆకులన్నీ ఎగురుతూ వచ్చి మృదులను తాకుతున్నాయి. గుడ్లగూబలు చేసే వింత వింత అరుపులు ఆ రాత్రికి మరింత బలాన్ని చేకూరుస్తున్నట్లు అనిపిస్తున్నాయి. మృదుల నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వేప చెట్టు దగ్గరకు వెళుతుంది. ఇంతలో అప్పుడే బయటకు వచ్చిన పక్కింటి లక్ష్మి తెల్ల చీర కట్టుకుని వేప చెట్టు వైపుకు నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ వెళుతున్న మృదులను చూసి, బాగానే దొరికింది పిల్ల. పగలైతే ఎక్కడ మాకు తనపై చాడీలు చెప్పేస్తుందోనని కమల ఒక్క క్షణం కూడా వదలకుండా వెనకెనకే ఉంటుంది అని అనుకుంటూ, ఇదే మంచి సమయం. ఇప్పుడే మృదులతో మంచిగా ఆ మాట ఈ మాట కలిపి ఈ అత్తా కోడళ్ళ మధ్య కనిపిస్తున్న అన్యోన్యమంతా నిజమో కాదో ఇప్పుడే తెలుసుకోవాలి అని అనుకున్నదే తడవుగా తాను ఎందుకు వచ్చిందో ఆ పని కూడా మరచిపోయి మళ్ళీ మృదుల ఎక్కడ లోపలికి వెళ్ళిపోతుందోనన్న ఆత్రంతో నెమ్మదిగా గోడ దగ్గరకు వెళ్ళి తను ఎప్పుడూ నుంచుని గోడ అవతలకు చూసే రాయి మీద నుంచుని కమల పెరట్లోకి చూస్తూ, మృదులా, అమ్మ మృదులా నెమ్మదిగా పిలుస్తుంది. ముందుకు అడిగేస్తున్న మృదుల ఉన్న చోటే ఆగిపోతుంది. కానీ వెనక్కి చూడకుండా అలాగే నిశ్చేష్టంగా నిలబడి ఉంది. నిన్నే మృదులా, ఇక్కడ లక్ష్మత్తయ్యని అని నెమ్మదిగా అంటూ మళ్ళీ చేత్తో సైగ చేస్తుంది. మృదుల కళ్ళు కోపంతో పెద్దగా తెరుచుకున్నాయి. ఇంకా అలానే కాస్త కూడా కదలకుండా అటువైపే నుంచుని ఉండడంతో, ఇదిగో అమ్మాయి, నిన్నే, పిలిస్తే పలకవేంటి అని కాస్త నిష్ఠూరంగా అంటుంది లక్ష్మి. తనను వారించడానికి ఎవరూ అడ్డు లేరనుకున్న ఆ సమయంలో హఠాత్తుగా లక్ష్మి తన పనికి అడ్డు రావడంతో మృదులలో కోపం అంతకంతకు పెరిగిపోతుంది. మృదులా, నిన్నే అమ్మాయి అని కాస్త అసహనంగా అంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి తనను వదిలి లోపలికి వెళ్ళదని అర్థం చేసుకున్న మృదుల నెమ్మదిగా వెనక్కి తిరుగుతుంది. తన శరీరంలో ఏ భాగం కదపకుండా తన కనుగుడ్లను మాత్రం లక్ష్మి వైపు తిప్పుతుంది. మృదుల, భయపడకిలారా, మీ అత్తగారు పడుకుందిగా అని నెమ్మదిగా చేత్తో సైగ చేస్తుంది లక్ష్మి. ఎందుకండి అని వింత స్వరంతో అంటుంది మృదుల. కొత్తగా అండి అంటావేంటి? లక్ష్మత్త అని పిలిచేదానివి కదా చక్కగా. ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడే మాట్లాడాలా? మృదుల కంఠంలో అదే గంభీరం. ఉదయం మాట్లాడదామన్నా మీ అత్తగారు మనల్ని మాట్లాడుకోనివ్వదు. ఏం కాదు, మీ అత్తగారు మంచి నిద్రలో ఉండుంటుంది. నీకేం భయం లేదు, ఇలా రా. తప్పదంటారా? నేనేమి నా గురించి రమ్మనట్లేదు, నీ మంచి గురించే రమ్మంటున్నాను అంటుంది మళ్ళీ. ఏంటది అడుగుతుంది మృదుల. మృదులలో పెదవులు తప్ప తన శరీరంలో ఇంకే భాగం కించిత్తు కూడా కదలకుండా మాట్లాడుతుంది. నువ్వు మీ ఆయన ఏ గొడవలు లేకుండా హాయిగా ఉండే ఉపాయం చెబుతాను అని లక్ష్మి అనగానే మృదుల ఆత్రంగా చూస్తూ, నేను ఆయన కలుస్తామా అంటుంది మృదుల. ఇదేంటి, కలిసే ఉన్నారుగా, మళ్ళీ కలుస్తామా అంటుంది. ఓ, బహుశా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా గొడవలు అవుతున్నాయేమో అని మనసులో తానే నిర్ధారించేసుకున్న లక్ష్మి,
కలుస్తామా ఏంటి పిచ్చిపిల్ల? నేను చెప్పే ఉపాయం పాటిస్తే మీ ఆయన నువ్వు కలవడమే కాదు, జీవితంలో ఎప్పుడూ విడిపోరు. లక్ష్మి మాటలు విన్న తర్వాత మృదుల కళ్ళలో కొత్త కాంతి వచ్చి పడింది. ఇంతలో లక్ష్మి కాలు పొరపాటున రాయిపై నుంచి కిందకు జారిపోతుంది. లక్ష్మి గబుక్కున కిందకు చూసి మళ్ళీ పైకి ఎక్కి చూసేసరికి దూరంగా ఉండాల్సిన మృదుల ఆ గోడ దగ్గర లక్ష్మి ముఖానికి అతి దగ్గరగా ముఖం పెట్టి నుంచుంది. లక్ష్మి ఒక్కసారే హడలిపోయి మళ్ళీ వెనక్కి వాలిపోతుంది. ఒక్కసారే గుండెలపై చేయి వేసుకుని కాస్త తమాయించుకుని మళ్ళీ ఆ రాయి ఎక్కుతూ, వామ్మో, అక్కడెక్కడో ఉండాలి కదా, నేను కిందకి దిగి పైకి ఎక్కే లోపలనే వచ్చేసింది. వాళ్ళ ఆయన ఇది కలిసుండే ఉపాయం చెబుతానన్నానని పరిగెత్తుకుంటూ వచ్చేసిందా ఏంటి అని అనుకుంటూ ఆ రాయిపై నుంచుని మృదుల ముఖానికి అతి దగ్గరగా ముఖం పెట్టి, ఇదిగో మృదులా, పొద్దుట ఎక్కడికి వెళ్ళావు అంటుంది నెమ్మదిగా. మృదుల లక్ష్మి కళ్ళలోకే సూటిగా చూస్తూ, మా ఇంటికి వెళ్ళాను. మీ ఇంటికా? మీ ఇల్లు చెరువు దగ్గరుందా? ఇంకా మీ అత్తగారిని కప్పిపుచ్చాలని చూడకు. పొద్దుట చెరువు దగ్గరికి ఎందుకు వెళ్ళావు అది చెప్పు అంటుంది ఆత్రంగా లక్ష్మి. నువ్వు ముందు నేను ఆదిత్య కలిసే మార్గం చెప్పు గంభీరంగా అడుగుతుంది మృదుల. లక్ష్మి ముఖం వింతగా పెట్టి కళ్ళను చిట్లిస్తూ, ఆదిత్య వాడెవడు మధ్యలో అంటుంది. ఆదిత్యను వాడెవడు అనేసరికి మృదుల కళ్ళు భయానకంగా తెరిచి లక్ష్మి వైపు చూస్తుంది. ఓ, అరవింద్ అనబోయి ఆదిత్య అన్నావా? అదే అయ్యుంటుందిలో. అరవింద్ ఎవరు అని మృదుల కూడా అడిగేసరికి, మళ్ళీ అరవింద్ ఎవరంటుందేంటి పిల్ల అని మనసులో నసుక్కుంటూ, ఎంత గొడవలు వస్తే మాత్రం మొగుడిని పట్టుకుని ఎవరైనా అలా అడగచ్చా? తప్పమ్మా. అంతగా నీకేమైనా తట్టుకోలేని బాధుంటే మీ అత్తగారి మీద చూపించాలి కానీ భర్తను దూరం చేసుకోకూడదు అని గాలికి ఎగురుతున్న మృదుల ముంగురులను సరిచేసి చెవి వెనక్కి పెడుతూ అంటుంది లక్ష్మి. నేను మా ఆయన కలిసే ఉపాయం చెబుతానని నీతులు చెబుతున్నావేంటి? తొందరగా చెప్పు, ఆదిత్య ఎక్కడున్నాడు అని తన గొంతులో గాంభీర్యాన్ని ఇంకా పెంచేసింది మృదుల. లక్ష్మి మళ్ళీ తింగరి చూపులు చూస్తూ, ఈ పిల్లకి పెళ్ళికి ముందు ఏమైనా ప్రేమాయణాలున్నాయేమో, మొగిడి పేరు చెప్పడం మానేసి ఆదిత్య జపం చేస్తుందేంటి అని వింతగా చూస్తుంది మృదుల వైపు. అప్పటికే చాలా సహనంగా ఉన్న మృదుల లక్ష్మి ఇంకా ఆదిత్యతో కలిసే ఉపాయం చెప్పట్లేదన్న కోపంతో ఒక్కసారిగా తనలో సహనాన్ని కోల్పోయి, తొందరగా చెప్పవే, నా ఆదిత్య ఎక్కడున్నాడో అని గట్టిగా అరుస్తుంది. ఇది ఇంకా బాగుంది, నీ ఆదిత్య ఎక్కడున్నాడో నాకేం తెలుస్తుంది అంటూ నిష్ఠూరంగా తలని తిప్పుతుంది లక్ష్మి. ఇంకా ఒక్క క్షణం కూడా సహనంగా ఉండలేని మృదుల వెంటనే తన చేత్తో అమాంతం లక్ష్మి జుట్టుని పట్టుకుని పైకి లేపి, మరి నన్నెందుకు పిలిచావే అని గట్టిగా అరవగానే మృదుల కళ్ళలో కనిపించినంత వింత వెలుగు చూసి హడలిపోతుంది లక్ష్మి. లక్ష్మి ఇంకా దిగ్భ్రాంతితోనే మృదుల వైపు ఆశ్చర్యంగా చూస్తూ గాల్లో తేలుతూ కాళ్ళు చేతులు గింజుకుంటుంది. మృదులా, ఏం చేస్తున్నావు? నన్ను వదులు, నీకు దండం పెడతాను, నన్ను వదిలి కంగారుగా అంటుంది. ఎవరే మృదులా? పుష్పవల్లి అని లక్ష్మి వళ్ళు గగ్గుర్పాటుకు గురిచేసేలా అరుస్తుంది మళ్ళీ. ఇప్పుడు లక్ష్మికి కూడా పూర్తిగా అర్థమైపోయింది, తాను మాట్లాడింది మృదులతో కాదు, మృదులను ఆవహించిన పుష్పవల్లితోనని. లక్ష్మి కళ్ళు భయంతో పూర్తిగా తెరుచుకున్నాయి. అంత గాలిలో కూడా ముఖమంతా చెమటలతో తడిచిపోయింది. గుండె దడ పెరిగిపోయింది. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఏవండి ఏవండి అని పెద్దగా అరవడం మొదలుపెట్టింది లక్ష్మి.
మృదుల మాత్రం లక్ష్మి జుట్టును వదలకుండా గట్టిగా పట్టుకుని లక్ష్మి ముఖానికి అతి దగ్గరగా తన ముఖాన్ని పెట్టి ఎర్రగా చింతనుప్పుల్లా ఉన్న కళ్ళతో తన వైపు కోపంగా చూస్తూ, ఇంకెప్పుడైనా నన్ను విసిగిస్తావా అని నోటిని పెద్దగా తెరుస్తుంది. విసిగించను, నన్ను వదిలి. ఈ విషయం ఎవరికైనా చెబుతావా? చెప్పను, అస్సలు చెప్పను. నీకు దండం పెడతాను, నన్ను వదిలి. మీ ఆయనకు? ఈ క్షణం నుంచి మా ఆయన ఎవరో నేను కూడా మరచిపోతాను అని ఏడుస్తూ అంటుంది. పో, లోపలికి పో. ఇంకెప్పుడైనా మృదుల వాళ్ళ ఇంటి విషయాల్లో తలదూర్చాలని చూసావో నీ రక్తం పీల్చేస్తా. అస్సలు దూర్చను, నన్ను క్షమించు, ఇదే ఆఖరిసారి. పో అని లక్ష్మిని దూరంగా విసిరేస్తుంది మృదుల. లక్ష్మి నేలపై ఎంత వేగంగా పడిందో అంత వేగంగా పైకి లేచి నుంచుంటుంది. నిజానికి కింద పడ్డ వేగానికి తన నడ్డి విరిగినంత పనైనా ఆ నొప్పిని ఏమాత్రం పట్టించుకోకుండా మెరుపు వేగంతో చీర పైకి పట్టుకుని మృదుల వైపే హడలిపోయి చూస్తూ లోపలికి పరిగెత్తేస్తుంది. అలా లక్ష్మి ఇంట్లోకి వెళ్ళే వరకు మృదుల లక్ష్మి వైపు చూస్తూనే ఉంది. తను ఇంట్లోకి వెళ్ళిన వెంటనే ఒక్కసారిగా అక్కడి నుండి మాయమైపోతుంది. ప్రెసిడెంట్ పద్మనాభం గారి ఇంట్లో అప్పుడే ఎవరో తట్టినట్లు మెలకువ వస్తుంది పద్మనాభంకు. కళ్ళు తెరచి చూస్తాడు. గదిలో బెడ్ లైట్ వెలుగు కూడా లేకుండా గదంతా చీకటిమయంగా తోస్తుంది. తన పక్కనే మంచంపై గాఢ నిద్రలో ఉన్న భార్య దుర్గ వైపు చూస్తూ, దుర్గా అని పిలుస్తారు. దుర్గకి చిన్నగా మెలకువ వచ్చి నెమ్మదిగా, ఏంటండి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు రాత్రి పడుకునే ముందు బెడ్ లైట్ ఆన్ చేసి పడుకోమని? స్విచ్ ఆన్ చేయి కాస్త కరుకుగా అంటారు. దుర్గ కళ్ళు తెరిచి అయోమయంగా చూస్తూ, రాత్రి లైట్ వేసే పడుకున్నాను అంటుంది. వేసి పడుకుంటే గదంతా ఇంత చీకటి కొట్టులా ఎందుకుంటుంది? లైట్ అయ్యి అంటారు విసుగ్గా. దుర్గ ఆబద్ధకంలోనే నెమ్మదిగా తన మంచానికి దగ్గరగా ఉన్న స్విచ్ బోర్డును చేత్తో అందుకోవడానికి ప్రయత్నిస్తూ ఎలాగైతే స్విచ్ ఆన్ చేస్తుంది. వేసావా? వేశాను, కరెంటు పోయినట్లుంది. దుర్గ కూడా విసుగ్గానే చెబుతుంది. అవునా, ఈవేళప్పుడు ఎందుకు తీశాడో. సర్లే, నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేస్తారు పద్మనాభం. అని ఆగిపోతుంది దుర్గ. ఆ చీకట్లోనే నెమ్మదిగా కిందకు దిగి లుంగీని పైకి కట్టుకుని పక్కన టేబుల్పై ఉన్న కళ్ళజోడు కోసం తడుముకుంటున్నారు పద్మనాభం. కళ్ళజోడు ఎప్పుడు ఇక్కడే పెడతానే, ఈరోజు గదిలోకి తీసుకురాలేదా అని తనలో తానే అనుకుంటూ, సర్లే హాల్లో ఉండుంటుంది అని చేతులతో తడుముకుంటూ గదిలోంచి బయటకు వస్తారు. పగలే కళ్ళజోడు లేకపోతే పద్మనాభంకు కళ్ళు కనిపించవు. అటువంటిది రాత్రి గురించి ఇంకా చెప్పక్కర్లేదు. కళ్ళజోడు కోసం హాలులో టీపై దగ్గరకు అడుగులు వేస్తున్నారు. ఇదిగోండి మీ కళ్ళజోడు, ఇక్కడుంది అని కళ్ళజోడు చేతికి అందిస్తుంది దుర్గా. నువ్వే పెట్టావా ఇక్కడ? కోపంగా అడుగుతారు. ఎవరు పెడితే ఏంటి, నీకు కావలసింది కళ్ళజోడే కదా, కాస్త తేడాగా అడుగుతుంది దుర్గా. ఆ కళ్ళజోడు కంటికి తగిలించుకుంటూ, ఏంటి అలా మాట్లాడుతున్నావు, ఒళ్ళు బలిసిందా? నీకు బలిసినంత ఎవరికి బలుస్తుంది అని మళ్ళీ అంటుంది దుర్గా. ఏంటే, నాకు చీకట్లో కళ్ళు కనపడవు కదా అని రెచ్చిపోతున్నావా? అసలు ఎక్కడ చచ్చావు నువ్వు? ఆవేశంతో ఊగిపోతారు పద్మనాభం. పక్కన దుర్గ మాట వినపడలేదు. నిన్నే, ఉన్నావా చచ్చావా అని మళ్ళీ అడిగినా కూడా దుర్గ నుంచి ఎటువంటి సమాధానం రాదు. బయటకు వెళ్ళొచ్చాక చెబుతాను దీని సంగతి అని మళ్ళీ తడుముకుంటూ పెరటి వైపు అడుగులు వేస్తున్నారు పద్మనాభం. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.